హలో హాయ్ అందరికీ ఈరోజు నేను చారు కాస్తున్నాను. దీన్ని రసం అని కూడా అంటారు. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకుని జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. మీకు రసానికి ఎంత సరిపోతే అంత వాటర్ వేసుకోండి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకుని వాటర్ కూడా వేసుకున్న తర్వాత మీకు సరిపడా కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే కల్లుప్పు, సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసాను. అలాగే తీగా ఉండటం కోసం షుగర్ వేస్తున్నాను. కల్లుప్పు 3 టేబుల్ స్పూన్ వేసాను కాబట్టి షుగర్ కూడా 3 టేబుల్ స్పూన్ వేసాను. మీకు ఎక్కువ తిప్పి కావాలంటే ఎక్కువ షుగర్ వేసుకోండి. తక్కువ అంటే కనుక 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇలా షుగరు, సాల్ట్ వేయడం వల్ల ఉప్పుగా తీగా ఉంటుంది. చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కనుక ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. కానీ నాకు బెల్లం కన్నా షుగర్ వేస్తేనే ఎక్కువ టేస్టీ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ విధంగా రసం తయారు చేయండి. దీన్ని చారు అంటారు, రసం అంటారు. ఇలా రసం మొత్తం కూడా బాగా మరిగించుకోవాలి. చింతపండు పచ్చివాసన పోయి సువాసన వచ్చేంత వరకు కూడా రసం మరిగించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు మరిగితే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం రసం అంతా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రసం రెడీ అయిపోయినట్టే. చూడండి, రసం రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు చారు తయారు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా డైజెస్ట్ ప్రాబ్లం ఏమీ ఉండదు. చాలా మంచిది. అందులో షుగర్ వేయడం వల్ల తీగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి నేను ఇప్పుడు ఈ గుమ్మడి వడియాలు, పిండి వడియాలు వేయించుతాను. చారులోకి నంచుకోవడానికి గుమ్మడి వడియాలు అలాగే పిండి వడియాలు కూడా ఇప్పుడు ఆయిల్లో వేయించాలి. చారులోకి ఇలాంటివి ఏమైనా ఉంటే మనం వేయించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే డైజెస్ట్ ప్రాబ్లం కూడా ఉండదు. చూసారు కదా, రసం రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.